శ్రీవారి సందర్శనార్థం వచ్చే కమ్మ సామాజిక వర్గంతో పాటు అందరికీ ఉపయోగకరంగా అన్ని వసతులతో కూడిన నిర్మాణం చేయాలన్న తలంపుతో అందరి సహకారంతో ఈ నెల 21న అంతర్జాతీయ కమ్మ భవన్ నిర్మాణానికి భూమి పూజ చేస్తున్నామని కమ్మవారి అభ్యుదయ సంక్షేమ సంఘం అధ్యక్షులు పులిపాటి పురంధర నాయుడు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా కాస్ అనే సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందని అన్నారు. గోవిందధామం నిర్మాణానికి, కరోనా, ప్రకృతి విపత్తులు ఇలా అనేక కార్యక్రమాలకు ఆర్థిక సహకారం కాస్ అందించిందన్నారు. ఆర్గనైజింగ్ సెక్రటరీ వేమూరు జయరాం ప్రసాద్ మాట్లాడుతూ పేరూరు కూడలి ఒకలామాత ఆలయం సమీపంలో ఈ భవన నిర్మాణానికి 21న విశ్రాంత సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ కోసరాజ్ వీరయ్య చౌదరి ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ చేస్తారని తెలిపారు. అలానే ఎంతో మంది ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా రామచంద్ర నాయుడు, మాజీ మంత్రి అరుణ కుమారి, కొల్లూరు ఇందుశేఖర్ వంటి ప్రముఖులు హాజరవుతున్నారని తెలిపారు. దాతల సహకారంతో 6 కోట్ల రూపాయలను పోగు చేసి 86 సెంట్ల భూమిని కొనుగోలు చేశామని అన్నారు. 35 కోట్ల అంచనాలతో అంతర్జాతీయ కమ్మ భవన్ తగిన అన్ని సౌకర్యాలతో నిర్మిస్తున్నామని చెప్పారు. కమ్మవారికే కాకుండా అందరికీ ఈ భవన్ సేవలు అందించేలా సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో కాస్ ప్రధాన కార్యదర్శి డి గుర్రప్ప నాయుడు, కోశాధికారి తమ్మినేని వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. తిరుపతికి వచ్చే యాత్రికులుగానేమి ఇంకా చాలామంది కొన్ని సలహాలు ఇస్తూ ఉన్నారు. తిరుపతిలో అన్ని రకాలుగా వచ్చే వాళ్ళకి ఇక్కడ సౌకర్యం లేదు, కొంతవరకు మీరు కూడా సౌకర్యం చేస్తే బాగుంటుంది అనేసి చెప్తే అది ఇప్పటికీ ఒక దశకి చేరింది. రేపు 21వ తారీఖు ఈ నెల ఆదివారం ఉదయం 8 గంటల 13 నిమిషాలకి భూమి పూజ కార్యక్రమం జరుపుతున్నాం. ఒకలామాత టెంపుల్ దగ్గర ఈ కార్యక్రమం జరుపుతున్నాము. హైవే ఫేసింగ్ అందరూ కమ్మ సభ్యులందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమము జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. తిరుపతికి విచ్చేసే నలుమూలల నుండి వచ్చేసే యాత్రికుల కోసం కూడా ఒక భవన సముదాయాన్ని నిర్మించడానికి ప్రయత్నంలో భాగంగా ఇక్కడ అంతర్జాతీయ కమ్మ భవన్ అనే పేరుతో సుమారుగా 176 గదులతో ఒక పెద్ద భవంతిని నిర్మించడానికి వచ్చే ఆదివారం నాడు 21వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటల 13 నిమిషాలకు ముహూర్తం నిర్ణయించడం జరిగింది. ఆ భూమి పూజ ఆ రోజు జరుగుతుంది. ఈ భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ సివిసి కొసరాజు వీరయ్య చౌదరి గారు విచ్చేస్తున్నారు. అంతేకాకుండా గల్లా రామచంద్ర నాయుడు గారు, అరుణ కుమారి గారి ఆశీస్సులు కూడా ఈ కార్యక్రమానికి మెండుగా ఉన్నాయి. విదేశాలలో ఉన్న కమ్మవారికి ఉన్న ఒక పెద్ద కోరిక ఏంటంటే ఈ దేవదేవుని చెంత ఒక కమ్మవారికి కోసం అని చెప్పి ఒక భవనం ఉండాలి, దేవదేవుని దర్శనం కోసం వచ్చే వాళ్ళ కోసం ఒక సౌకర్యవంతమైన భవనం ఉండాలి అని చెప్పేసి అందరి కోరిక. ఆ కోరిక తీరే సమయం ఆసన్నమైంది. సో ఇప్పటికీ అందరూ దాతల సహకారంతో ఆల్రెడీ స్థలం కొనడం జరిగింది. సో భూమి పూజ కోసం ఇప్పుడు ముహూర్తం పెట్టడం జరిగింది. అందరినీ కమ్మవారిని అందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నామండి. అంటే ప్రతి ఒక్కరిని మనము ఇది ఏ ఒక్కరిదో సంబంధించిన ఫంక్షన్ కాదు, ఇది కమ్మవారి అందరి ఫంక్షన్. కమ్మవారి ఎక్కడున్నా కూడా, రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఉన్నా కూడా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.